నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్ కి స్వాగతం. ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే హెల్పింగ్ హ్యాండ్స్ మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు శిక్షణ తరగతులను గత 3 సంవత్సరాల నుండి ఉచితంగా నిర్వహిస్తున్నట్లు హెల్పింగ్ హ్యాండ్ మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్ బాషా తెలిపారు. కర్నూలు పట్టణంలోని కేవీఆర్ గార్డెన్ ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గత 3 సంవత్సరాల నుండి కుట్టు మిషన్ శిక్షణ తరగతుల్లో ప్రావీణ్యం పొందిన మహిళలకు హెల్పింగ్ హ్యాండ్ మైనారిటీ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ వర్క్ బోర్డు కౌన్సిల్ మినిస్టర్ ఆఫ్ మైనారిటీ రైజ్ ఖాన్ పఠాన్ హాజరయ్యారు. అనంతరం ముఖ్య అధినేతల చేత కుట్టు మిషన్ శిక్షణలో ప్రావీణ్యం కనబరిచిన మహిళలకు ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్ మైనారిటీ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఇంకా మరెన్నో ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని వారు తెలిపారు. నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానం పరిపాలనా భవనంలో ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో 23వ ట్రస్ట్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశం సుమారు 5 గంటల పాటు కొనసాగింది. అనంతరం మొత్తం 50 ప్రతిపాదనలను ప్రవేశపెట్టగా 49 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి 1 వాయిదా వేశామన్నారు. టీటీడీ తరహాలో శ్రీశైలం దేవస్థానానికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని కోరుతూ దేవాదాయ శాఖకు ప్రతిపాదనలు పంపాలని తీర్మానించనున్నారు. అలానే శ్రీశైలంలో భక్తులు స్థానికుల కోసం సుమారు 19 కోట్లతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఆమోదం తెలిపారు. కర్నూలు నగరంలోని దేవస్థానం సమాచార కేంద్రం వద్ద కళ్యాణ మండపం వాణిజ్య సముదాయానికి 8,60,00,000 ఆమోదించారు. వీటితో పాటు సున్నిపేటలో నిర్మిస్తున్న సిబ్బంది వసతి గృహాలకు నీటి సరఫరాకి ఏర్పాటుకు అంచనా వ్యయం 15 కోట్లు ఆమోదించారు. క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల దృష్ట్యా సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ పోస్ట్ ఏర్పాటుకు దేవాదాయ శాఖ ప్రతిపాదనలకు తీర్మానించనున్నారు. అలానే దేవస్థానంలో క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని తీర్మానించామని ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ప్రెస్ నోట్ ద్వారా మీడియాకు తెలిపారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపేటలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో 4వ విడతగా 1,80,00,000 ఆసరా చెక్కు పంపిణీ చేశారు. సున్నిపేటలోని సచివాలయం 2లో ఆసరా చెక్కు పంపిణీ చేసినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోకు భారీ ఎత్తున మహిళలు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సున్నిపేట గ్రామానికి చెందిన మహిళలు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అనంతరం స్టేజిపై శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం పొదుపు మహిళల అప్పును 4 విడతలుగా ఇచ్చిన ఏకైక సీఎం జగన్ అనే కొనియాడారు. మా ప్రభుత్వం వచ్చాక ప్రతి నెల ప్రజలకు ఏదో ఒక పథకం పడుతూనే ఉందని అన్నారు. కుప్పంలో ప్రసిద్ధిగాంచిన తిరుపతి గంగమ్మ దేవస్థానానికి సంబంధించిన పాతపేటలో పెద్దబావి వద్ద ఉన్న భూమిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి రోడ్డు కొరకు భూమిని చదును చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఆలయ చైర్మన్ మంజునాథ్, కమిటీ సభ్యులు, పూజారుల బృందం మరియు కుప్పం హిందూ ధర్మం పరిరక్షణ సభ్యులు స్థలం వద్ద చేరుకోవడం జరిగింది. అనంతరం జేసీబీ ద్వారా రోడ్డు కొరకు చదును చేసిన దేవస్థానం భూమికి అడ్డుగా మట్టిని వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మంజునాథ్ మాట్లాడుతూ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవస్థానానికి సంబంధించిన భూమిని ఎవరైనా చదును చేయడం గానీ చేయించడం గానీ జరిగితే ఊరుకోమని వారిపై కేసులు పెట్టడం జరుగుతుందని తెలిపారు. విద్యతోనే జీవితాభివృద్ధి సాధ్యమన్నారు టీడీపీ నేత కొండా నరేంద్ర. గురువారం కొత్తకోటలో ఆయన 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షల మెటీరియల్ను అందజేశారు. బాలికల బాలుర పాఠశాలలతో పాటు శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు ప్యాడ్, 5 పెన్నులు, స్కేల్ను అందించారు. ఈ సందర్భంగా కొండా నరేంద్ర మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థి దశ ఎదుగుదలకు తొలిమెట్టు అన్నారు. 10వ తరగతిలో వచ్చే మార్కులతో పాటు భవిష్యత్తులో చదివే చదువులు కూడా కొలమానమని చెప్పారు. సమాజంలో ఉన్న రుగ్మతలను పోగొట్టడానికి మనకున్న ఏకైక మార్గం విద్య మాత్రమే తెలిపారు. అందుకు ముందు బాలుర పాఠశాలలో స్కౌట్స్ గైడ్స్ సందర్భంగా స్కౌట్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై ఎక్కువ దాడులు కొనసాగుతున్నాయని దళిత సంఘాల నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు అందరూ జేఏసీగా ఏర్పడి వచ్చే ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ గెలుపుకు దళిత చైతన్య యాత్ర పేరుతో ప్రచారం నిర్వహిస్తున్నారు. యాత్రలో భాగంగా నేడు పాత బస్టాండ్ సమీపంలోని కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ వైసీపీ హయాంలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసిన ఘనత ముఖ్యమంత్రికి దక్కిందని అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ ప్రభుత్వం ఎప్పుడూ దిగిపోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే 3 పూటల భోజనం తింటామని వారు తెలిపారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యాలయంలో వరల్డ్ థింకింగ్ డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ప్రెసిడెంట్ లింగారెడ్డి, జనరల్ సెక్రటరీ శామ్యూల్ పాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి కె శామ్యూల్ హాజరయ్యారు. తదుపరి స్కౌట్ జెండా ఆవిష్కరించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. మంచి అలవాట్లు, ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడం గురించి చెప్పారు. ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన, సర్వమత ప్రార్థనలు చేశారు. జిల్లా విద్యాశాఖ ఏడీ శామ్యూల్ పాల్, జనరల్ సెక్రటరీ ట్రెజరర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 500 మంది విద్యార్థులతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓసి లియో ఆంటోనీ, ఓవర్ లీడర్ చిన్నయ్య, స్కౌట్ మాస్టర్స్ గైడ్ కెప్టెన్ రోవర్స్ పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరిచయ కార్యక్రమం కార్యాలయ ప్రారంభోత్సవంలో కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విలేకరులపై దాడులను ఖండించారు. ఇక సంతనూతలపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పి సుధాకర్ను ఆశీర్వదించాలని నియోజకవర్గ ప్రజలకు జేడీ శీలం విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అంటే నమ్మకం, బీజేపీ అంటే అమ్మకం అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని, రాబోయే రోజుల్లో కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసే వరకు కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పీసీసీ అధికార ప్రతినిధి మరియు సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మల సుబ్బారావు, చిమ్మకుర్తి మండల ప్రెసిడెంట్ వేల్పుల వెంకటేశ్వర్లు, శ్రీపతి, ప్రకాశం, అంజిబాబు, సంతనూతలపాడు నాయకులు, ఇక పశుపత్రి సుధాకర్, మరి జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కడప జిల్లా కాశీనాయన మండలం జిల్లా పరిషత్ హై స్కూల్ను ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి పరిశీలించారు. ఆ తర్వాత డిజిటల్ బోర్డు ద్వారా విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడుతూ సిలబస్ గురించి అడిగి వారి ద్వారా డిజిటల్ బోర్డులో వ్రాయించారు. ఆ తర్వాత హెచ్ఎం కొనిశెట్టి మరియు ఉపాధ్యాయులు నాగార్జున రెడ్డిని సన్మానం చేశారు.